యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ హలో నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు ఐడియల్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ యాక్చువల్లీ నేను మనకు తెలిసిందే మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాసరావు గారిని నేను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను అనమాట. ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు నేను ఆయన ఇల్లు చూస్తున్నప్పుడు కానీ, లేకపోతే నేను ఈ మెట్ల నుంచి ఆయన ఇంటికి వెళ్తున్న టైంలో ఆయనకు వచ్చిన అవార్డ్స్ కానీ, ఆయన దిగిన ఫొటోస్ని చూస్తే నాకు ఒకసారి ఓకే, ఈ అవార్డ్స్ దేనికి వచ్చాయి, ఈ ఫొటోస్ ఎప్పుడు కలిశారు అంటే, ఆయన ప్రతి సీఎంతో ఫొటోస్ ఉండడం జరిగింది. అంటే మన ఆంధ్ర సీఎం జగన్ గారితో ఉంది, చంద్రబాబు గారితో ఉంది, ఇక్కడ కేసీఆర్ గారితో ఉంది, మళ్ళీ ఇంకా చాలామంది ప్రముఖ వ్యక్తులతో ఫొటోస్ అయితే మాత్రం ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది. అయితే ఇవన్నీ ఈ ఫొటోస్ కానీ ఇవన్నీ చూడంగానే కొన్ని అవార్డ్స్ కానీ, దీనికి ఇచ్చిన అవార్డ్స్ కానీ, లేకపోతే కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఆయన సర్వీస్లో ఏ టైంలో ఈ అవార్డ్స్ వచ్చాయి, ఏ టైంలో ఇవి కలవాల్సి వచ్చింది అనే వాటి గురించి ఒక 15 నిమిషాల టైంలో నేను ఈ వీడియో చేద్దామని అనుకున్నాను. అయితే ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా మొత్తం ఒకసారి చూస్తారని కోరుకుంటున్నాను. అయితే చూసే టైం అయింది. సార్ని పిలిచేసి మనం ఈ టూర్ ఏదైతే ఉందో ఆ టూర్ని చూసేద్దాం. ఓకేనా? అయితే ఇప్పుడు మనం చూసేయడానికి రెడీగా ఉన్నాం. సార్ కూడా మనతోనే ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా చూసే టైం వచ్చేసింది. హాయ్ సార్. సార్ ఇల్లు చూపించడానికి రెడీగా ఉన్నాను సార్. మన ఫ్రెండ్స్ ఇది లే లడాఖ్లో నేను చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్నాను. అప్పుడు కొన్ని లడాక్ స్కౌట్ బెటాలియన్స్ నా కింద డైరెక్ట్గా ఉండేవి. దాంట్లో భాగంగా ఇది చాలా మనకు ఎట్లా అయితే ఓం, శ్రీం ఇట్లాంటి బీజాక్షరాలు ఉంటాయో ఇవన్నీ బుద్ధిజంలో చాలా ఇంపార్టెంట్ ప్రెషియస్ ఇవన్నమాట సింబల్స్. అది ఆనర్ చేసేటప్పుడు మనం వాళ్ళ గుడికి వెళ్ళినా, వాళ్ళ మందిరికి వెళ్ళినా కూడా ఇది మెడలో వేసి వాళ్ళు ఆనర్ చేస్తారనమాట. అటువంటిది మీకు ఆనర్ చేసినప్పుడు దాన్ని ఫ్రేమ్ కట్టించి ఇచ్చారు. అది డిస్ప్లే చేయడానికి. ఎందుకంటే మనం వేరే ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఈ బుద్ధిజంది ఇంత ఇంపార్టెన్స్ ఉన్నది మనకి ఎక్కడ తెలియదు. లడాక్ స్కౌట్స్ వాళ్ళకి ఈ బుద్ధిజం గురించి వాళ్ళకి ఎక్కువ, ఎందుకంటే దాంట్లో ఉన్నదంతా ఈ బుద్ధిస్ట్ ఇది మతానికి చెందిన వాళ్ళు. అటువంటివి చాలా మంచిది ఇది, అందుకని ఇక్కడ పెట్టాను. సార్ ఇది ఈ ఏరియా మొత్తం ఇంటికి డైరెక్ట్గా పెట్టేసుకున్నారా సార్? ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడి నుంచి మొత్తం ఫ్రేమ్స్ అని స్టార్ట్ చేశారు కదా? అవునండి. ఇక్కడ నుంచి ఇల్లు స్టార్ట్ అవుతారు అంటే డోర్ నుంచి ఇల్లు? అది అమ్మా నాన్నకి కట్టాను. అది కింద అమ్మా నాన్న ఉండేవాళ్ళు, పైకి మెట్లు ఎక్కడం దిగడం కష్టం అని చెప్పి వాళ్ళు అక్కడ ఉంటారు, నేను పైన ఉంటాను, అందుకని చెప్పాను. ఇదేమో నేను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ గా ఉన్నప్పుడు ఇది మర్యాదక పూర్వకంగా గవర్నర్ గారిని, ముఖ్యమంత్రులని కలుస్తాను, చీఫ్ సెక్రటరీస్ ని, డీజీపీని కలవాలి. దాంట్లో ఎందుకంటే ఏదన్నా కెలామిటీస్ వచ్చినప్పుడు, ఇది డిజాస్టర్ రిలీఫ్ కి మా సహాయం అడిగినప్పుడు వాళ్ళతోని మాకు సంబంధాలు ఉండాలి. ఇది ఎయిడ్ టు సివిల్ అథారిటీస్ కి, దానికి నేను ఇన్ఛార్జ్ కాబట్టి వాళ్ళని అడగడం. ప్లస్ ఇక్కడ ఉండే ఇది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ బాగోగులు చూసుకోవడం కూడా నా బాధ్యత. వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి, ఎట్లా వాళ్ళని ఇది ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్స్ చూసుకోవాలి, నా దృష్టికి తెచ్చిన వాటిని వాళ్ళకి చెప్పడానికి వాళ్ళతోని కలుస్తూ ఉంటాను. అప్పుడు ఇది అమరావతి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన ఉన్నారు. అప్పుడు ఇదేమో మన ప్రతిసారి 26th రిపబ్లిక్ డే నాడు వీరుల స్మారకం అని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉంది. అక్కడ శ్రద్ధాంజలి అర్పించడానికి
ముఖ్యమంత్రి గారు వస్తారు. కేసీఆర్ గారు. అప్పుడు అది నా జ్యూరిస్డిక్షన్లో ఉంది కాబట్టి ఆయన్ని రిసీవ్ చేసుకొని దానికి ఇచ్చేసి సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ని, డిఫెన్స్ ఆఫీసర్స్ని ఆయనతో కలిపించి ఇది విజిటర్ బుక్లో సైన్ చేయించి దాని తర్వాత వాళ్ళు గవర్నర్ అడ్రస్కి రిపబ్లిక్ డే పరేడ్కి వెళ్తారనమాట. ఆ సందర్భంగా నేను నా టెన్యూర్లో కలుస్తూ ఉండేవాడిని. యూనిఫామ్లో చాలా బాగున్నారు సార్, అంటే హ్యాండ్సమ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇవేమో నాది ఇది ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ అంటారు, అఫీషియల్ బంగళా అనమాట. రాష్ట్రపతి నిలయం పక్కన ఉంది. అక్కడ కొన్ని ఫొటోస్. ఇది మా ఫ్యామిలీతో పాటు మా అమ్మ, నాన్న, వైఫ్ ఇది కేక్ కట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇది మా ఆవిడ. వీళ్ళందరూ వచ్చినప్పుడు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ వచ్చినప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా మాకు వచ్చిన పాటలు పాడేవాళ్ళం. ఈయన శ్రీరామ్ సార్ అని, ఇది స్పిరిచువల్ లీడర్, ఫిలాసఫర్. సో మా అందరికీ చాలా గౌరవనీయులు. నాకు ఇప్పుడు ఇది ఆశీర్వాదం ఇస్తుంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు, బ్లెస్సింగ్స్ చేస్తూ ఉంటారు. ఇది మా లాన్ లో ఉన్నదన్నమాట, పెద్ద లాన్ ఉంది. అక్కడ కూర్చొని ఇదేమో వీళ్ళు బ్యాగ్ పైపర్స్ అంటారు, మీరు చూస్తుంటారు. నేను అది అప్పుడు ఏదో ఒక వైన్ యాడ్ కి దేనికో నేను అప్పుడు చూసేవాడిని అడ్వర్టైజ్మెంట్స్ లో. బ్యాగ్ పైపర్స్ అనమాట. దే ఆర్ పార్ట్ ఆఫ్ ది మిలిటరీ బ్యాండ్. వాళ్ళ ఒక ప్రత్యేక విజిటర్స్ వస్తున్నారని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళని వాళ్ళ గౌరవార్థం ఇది చేశారనమాట. ఇది నా ఫ్యామిలీ. మీ ఫ్యామిలీతో ఇది అదే ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు రాష్ట్రపతి నిలయంలో ఉంటారు. అప్పుడు ఆ రాష్ట్రపతి నిలయం భద్రత అది మా కింద ఉంటుంది. అందుకని ప్రోటోకాల్ దాంట్లో ఆయన కలవాలి రాష్ట్రపతిని. నేను అప్పుడు తీసుకున్న ఫోటోగ్రాఫ్ అన్నమాట. అబ్బాయి మీ ఇద్దరు అబ్బాయిలా సార్? అవునండి. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి. చిన్న అబ్బాయి ఏమో అమెజాన్ లో ది బ్రాండ్ మేనేజర్ గా ఉన్నాడు. చిన్న ఇద్దరు MBA చేశారు సింబయాసిస్ లో, పూనాలో. సూపర్. ఇది పెయింటింగ్. ఇదండి నేను NCC ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కమాండెంట్ గా ఉన్నాను. దాంట్లో టీచర్లు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వస్తుంటారు. వాళ్ళల్లో ఒకళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు. ఆయన ఆర్ట్ టీచర్. ఆయన నన్ను అడిగాడు, మీ ఫోటో ఇస్తే నేను చేయాలనుకుంటున్నాను అని. సరే అది చేసి ఆయన నాకు ప్రజెంట్ చేశాడు. ఆయన పేరు అరుణ్ అని చెప్పి. ఇదేమో మన అప్పటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బిపిన్ రావత్ గారు, తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయ్యారు. ఇది మేము రిటైర్ అయ్యే ముందు అందరూ ఆఫీసర్స్ ని పిలిచి అక్కడ ఈయన అడ్రస్ చేసి వాళ్ళందరికీ వాళ్ళ పెన్షన్ ఆర్డరు, ఇది మిగతా ఏవేతో రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ ఫోల్డర్ లో వేసి ఇస్తారనమాట. వాళ్ళతో పాటు గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది. అటువంటి సమయంలో ఇక్కడ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో ఢిల్లీలో కలిశాను. సూపర్ సూపర్ సార్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క. అవునండి. ఇదేమో నేను లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ హ్యాబిట్స్ లో చదివాను. నేను ఇక్కడికి పోస్టింగ్ వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ గారు నా ఆఫీస్కి వచ్చి వాళ్ళ యాన్యువల్ డేకి రమ్మని పిలిచారు. యాజ్ ఓల్డ్ బాయ్స్ గా వెళ్ళి దాంట్లో పార్టిసిపేట్ చేశాను. దాంట్లో అది నా స్కూల్ కాబట్టి అక్కడ ఇది బెస్ట్ NCC కెడెట్ కి ఒక ట్రాఫీ ప్రెజెంట్ చేశాను. అప్పుడు ప్రతి ఏడాది వాళ్ళ యాన్యువల్ స్పోర్ట్స్ ఇది వాళ్ళ అవార్డ్ ఫంక్షన్ లో నన్ను పిలుస్తారు. ఆ అవార్డ్ ని బెస్ట్ NCC కెడెట్ కి ఇవ్వడానికి అనమాట. ఇది సార్ ఇదండి లెఫ్టినెంట్ జనరల్ సంజీవ్ కనాల్. ఆయన కర్నల్ కమాండెంట్ ఇది ప్లస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో ఉన్నారు యాజ్ కమాండెంట్. అప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇది ప్రెజెంట్ చేశారు. ఆయన నా బ్యాచ్మేట్ కూడా. ఇది తెలంగాణ టూరిజం వాళ్ళు ఇది ప్రెజెంట్ చేశారు. మన పరేడ్ గ్రౌండ్ లో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాల్లో అది నా కింద ఉండేది. అంటే అది మిలిటరీ ఏరియా కాబట్టి అది పిలిచినప్పుడు నన్ను కూడా పిలిచేవాళ్ళు. మన వెంకయ్య నాయుడు గారితోని, మిగతా మినిస్టర్స్ తోని కైట్ ఫెస్టివల్ జరిగినప్పుడు అటువంటి అప్పుడు వాళ్ళు ఇచ్చారన్నమాట. అది హెడ్ క్వార్టర్స్ దక్షిణ భారత్ ఏరియా అనేది అది
సదర్న్ కమాండ్ లో పూనాలో హెడ్ క్వార్టర్స్ ఉంది. దాని కింద 2 ఏరియాస్ ఉన్నాయి. ఒకటి దక్షిణ భారత్ ఏరియా, ఒకటి MGNG ఏరియా, అంటే మహారాష్ట్ర, గోవా అండ్ గుజరాత్ ఏరియా. దాంట్లో నా సబ్ ఏరియా దీని కింద వస్తుంది అనమాట. దాని హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంది. వాళ్ళు నేను రిటైర్ అయినప్పుడు అది ప్రెజెంట్ చేశారు. ఇక్కడ నేను ఇక్కడ ఉన్నప్పుడు AOC సెంటరు, EME సెంటరు, ఇవి ఆర్టిలరీ సెంటరు నా ఆధీనంలో ఉండేవి. అప్పుడు వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు వాళ్ళు సెండ్ ఆఫ్ అప్పుడు ఇవి ప్రెజెంట్ చేశారు జ్ఞాపకార్థంగా. ఎప్పుడు ఎవ్రీ టైం ఏదో ఒక అవార్డు అలా వస్తూనే ఉంటుంది కదా సార్. జ్ఞాపకం ఉండాలి కదా. మనం 2 ఏళ్లుగా పనిచేసిన చక్ర అది లెఫ్టినెంట్ నుంచి జనరల్ దాకా ఎవరు ఉన్నా కూడా ఆ అసోసియేషన్ ని గుర్తు పెట్టుకోవడానికి, మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పడానికి, కథలుగా మనవలకి మనవరాళ్ళకి కథలుగా చెప్పడానికి అప్పుడు ఎక్కడ ఉన్నాము అదే గుర్తులుగా అన్నమాట. ఇది కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఇక్కడే ఉంది. దాంట్లో అందరూ కల్నల్ లెవెల్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇస్తారు హైయర్ డిఫెన్స్ మేనేజ్మెంట్ లో. దాంట్లో నేను గెస్ట్ లెక్చర్ గా ఇచ్చినప్పుడు వాళ్ళు అది ప్రెజెంట్ చేశారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఫస్ట్ టైం నేను ఇది చార్జ్ తీసుకున్న తర్వాత అమరావతి వెళ్ళినప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసాము. తర్వాత అక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం ఏమేమి చేయగలము, ఆర్మీ, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి ఇది చేసాము మీటింగ్. అది పైన ఇది అప్పుడు దాడులు జరుగుతుండేవి, పుల్వామా దాడి అట్లాంటివి ఉన్నప్పుడు హై అలర్ట్ వచ్చేసేది. అట్లాంటి హై అలర్ట్ లో అన్ని మిలిటరీ ఇన్స్టలేషన్స్ దాన్ని అవి టార్గెట్ గా పెట్టేవాళ్ళు. అవి ఉన్నప్పుడు పోలీస్ యంత్రాంగంతో మాకు ఇది మంచి అండర్స్టాండింగ్ ఉండాలి. అందుకని మా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, మా SOPs ఏమి ఉన్నాయో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము. పోలీస్ తరఫు నుంచి వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ కోబ్రా కమాండోస్ వాళ్ళందరూ వాళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ నంబర్స్ ఏమిటి, అవి ఎక్స్చేంజ్ చేసుకోవడం చేశామన్నమాట. అప్పుడు మహేందర్ రెడ్డి గారు ఇది DGPగా ఉన్నారు, అంజనీ కుమార్ గారు ఇది కమిషనర్గా ఉన్నారు, ఇది కమిషనర్ ఆఫ్ సైబరాబాద్, కమిషనర్ ఆఫ్ రచకొండ కూడా వచ్చారు. వాళ్ళు సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వచ్చారు. మా తరఫు నుంచి స్టేషన్ కమాండర్, ఎయిర్ ఫోర్స్ హకీంపేట్ స్టేషన్ కమాండర్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిశారు. ఇటువంటిది బహుశా ఫస్ట్ టైం చేశాను అనుకుంటా. మహేందర్ రెడ్డి గారిని ఎప్పుడు అన్నా కూడా ఇట్లా మీటింగ్ పెడదాము అంటే వాళ్ళు వెంటనే ఒప్పుకునేవాళ్ళు. నేను అందరినీ పిలిచేస్తానని చెప్పి వచ్చి మంచి అండర్స్టాండింగ్ ఉండేది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ వాళ్ళ సబ్జెక్ట్ అయినా కూడా ఎప్పుడన్నా చేయి దాటితే మమ్మల్ని పిలవచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి. మాకు ఎప్పుడన్నా అవసరం వచ్చి ఏదన్నా సివిల్ తోని ఇది ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే వాళ్ళ హెల్ప్ మాకు కావాలి. కాబట్టి 2 రకాల ఇది యూనిఫామ్ ఫోర్సెస్ మంచి అండర్స్టాండింగ్ తోని ఉండాలి అని చెప్పి ఇది మొదలు పెట్టాను. ఇటువంటివి 2 సార్లు చేశాను. సో వాళ్ళతోని బాగా మంచి పరిచయం, అండర్స్టాండింగ్ ఇది ఉండింది అన్నమాట. ఇది సేమ్ లడాక్ లో గుడ్ సైన్స్, గుడ్ ఓమెన్స్ అన్నమాట. సేమ్ ఇది లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఇది ఇక్కడ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒక తెలుగు ఆఫీసర్ ఇక్కడ GOCగా రావడం వెరీ రేర్. నేను రెండో వాడిని అనుకుంటా. 10 ఏళ్ల క్రితం ఒక తెలుగు ఆయన ఉన్నాడు. దాని తర్వాత నేను వచ్చాను. అయితే వీళ్ళు ఈ సాంస్కృతిక సంస్థలు మన భారత సైనికుల్ని గౌరవించాలి అంటే ఎవరి ద్వారా అన్నా కావాలి కదా. నేను భారత సైన్యం రిప్రజెంటేటివ్ గా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చే గౌరవాన్ని అందుకొని వాళ్ళ తరఫున భారత సైన్యం తరఫున అందుకునేవాడిని. సూపర్ 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 సార్. ఇవన్నీ GOCగా ఉంది. ఇది ఐడియా అనేది సెల్ఫ్ రిలయన్స్ ఇన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇది ఫిన్స్ అనే సంస్థ ఇది ఆర్గనైజ్ చేసింది ఒక మీటింగ్, సెమినార్. దానికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ని పిలిచారు. అప్పుడు నేను యాజ్ హెడ్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకొని ఆయనతో పాటు ఇచ్చాను అన్నమాట. ఇదేమో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇది నా సేవలకి ఇది
గౌరవిస్తూ వాళ్ళు ఇది ప్రజెంట్ చేశారు, నన్ను పిలిచి నన్ను ఆనర్ చేసి ఇచ్చేశారు. నేను ఏది తీసుకున్నా కూడా భారత సైన్యం తరఫున నేను ఒక్క నిమిత్త మాత్రమే, నా ప్లేస్ లో ఎవరున్నా వాళ్ళు ఇచ్చారు. కాబట్టి ఇదంతా భారత సైనికుల కోసం. ఇంట్లో ఇంకా చాలా వర్డ్స్ ఉన్నట్టున్నాయి సార్. ఇవన్నీ అండి, ఇది భారత దేశ సేవలో భారత సైన్యంలో 38 ఏళ్ళు ఆఫీసర్గా పనిచేసినప్పుడు వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే యూనిట్స్లో పనిచేశాను. మామూలుగా 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు టెన్యూర్ ఉంటుంది. అది చేసినప్పుడు ఎంతోమంది ఆఫీసర్స్తోని కలిసి పనిచేస్తాము. మనము పోస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేటప్పుడు వాళ్ళు జ్ఞాపక చిహ్నంగా ఒక మొమెంటో ఇస్తారు. మనం ఎవరితోనైతే అసోసియేట్ అవుతామో వాళ్ళు అలా జ్ఞాపక చిహ్నం ఇస్తారు. అది చూసినప్పుడు ఆ గడిపిన 2 ఏళ్ళు దాంట్లో ఎంత మంచి క్షణాలు, ఏవైతే ఎవరన్నా బాధించారా, మనం ఎవరినైనా బాధించామా, అవి గుర్తుకు వస్తాయి. ఇవన్నీ నాకు తెలుసు, కానీ మా ఇంట్లో ఇది పిల్లలకి మనవలు మనవరాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, భారత సైన్యంలో ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ ఇది చూద్దామండి, ఇది ఇండియన్ మిలిటరీ అకాడమీ అండి. ఇది చెట్వుడ్ హాల్ అంటారు. ఇప్పుడు మనం స్వాతంత్రం వచ్చే ముందు ఇండియన్ కమిషన్డ్ ఆఫీసర్స్ అనేవాళ్ళం. సో భారత సైన్యంలో ఎవరైతే కింగ్ కమిషన్డ్ ఆఫీసర్స్, ఇండియన్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ట్రైనింగ్ అంతా ఇక్కడ డెహ్రాడూన్లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో అయ్యేది. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సీనియర్ జనరల్స్, ఇండియాలో రిటైర్ అయిన సీనియర్ జనరల్స్ కలిసి ఒకే బ్యాచ్ లో ఇక్కడ ట్రైనింగ్ పొందారు. ఇక్కడ సార్ మొత్తం ఇది అందరూ ఎవరైనా ఇక్కడికి రావాల్సింది, ఎక్కడ ట్రైనింగ్ కావాల్సింది. అంటే భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ లో వాళ్ళ కాకుల్లో వాళ్ళ మిలిటరీ అకాడమీని పెట్టుకున్నారు. ఇది మనకి ఇచ్చింది. ఇప్పుడు భారత సైన్యంలో ఆఫీసర్స్ అయ్యే వాళ్ళందరి ట్రైనింగ్ ఇక్కడ జరుగుతుంది. ఇది పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్స్ కి. షార్ట్ సర్వీస్ కమిషన్ కి ఆఫీసర్స్ కి ఓటీఏ గయాలో, ఓటీఏ చెన్నైలో ఇది కమిషన్ అవుతుంది అన్నమాట. ఇది ఎప్పుడు సార్? అంటే నేను టీవీలోని పోలీస్ ఆఫీసర్స్ దగ్గరే చూద్దాం సార్. ఇదండి, ఇది మామూలుగా సెంగుల్ చూసారు కదా మీరు, ప్రధానమంత్రి దీనికి వేసుకుంటే ఇది అట్లాంటి అధికారం ఉండే బ్యాటన్. లాఠీ అది వేరు, ఇది వేరు. లాఠీ వేరు, ఇది దీన్ని బేటన్. ఇది మామూలుగా మనం దీంట్లో వేసి మాకు ఇది ఎట్లా పట్టుకోవాలి, ఎలా నడవాలి దీంతో అని కూడా మేము ట్రైనింగ్ లో డ్రిల్ లో నేర్చేవాళ్ళం. 2 టైప్స్ ఉన్నాయి సార్. అవునండి. కిందిది ఏమో నేను 22 ఏళ్ల సర్వీస్ చేసిన తర్వాత నేను ఏ రెజిమెంట్లో అయితే కమాండ్ అయ్యానో చేశాను, ఇది జాయిన్ అయ్యానో దానికే కమాండర్గా వెళ్ళాను. అప్పుడు నాకంటే ముందు ఎంతమంది ఆఫీసర్స్ కమాండింగ్ ఆఫీసర్స్గా ఉన్నారో వాళ్ళ పేర్లు తర్వాత లాస్ట్ లో నా పేరు ఇచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు జ్ఞాపిక చిహ్నంగా. నా తర్వాత అయిన కమాండింగ్ ఆఫీసర్ కి నా పేరుతో పాటు ఆయన పేరు కూడా రాసి ఆయనకి ప్రెజెంట్ చేశారు. పైన ఉన్నది అది కర్నల్ కమాండెంట్. కర్నల్ కమాండెంట్ అంటే ఆర్టిలరీలో 300 పైన రెజిమెంట్స్ ఉన్నాయి. వీటి అన్నిటినీ ఒకటేమో అఫీషియల్ గా డిసిప్లిన్ లో ఆర్డర్స్ ప్రకారం చూడడం, ఒకటేమో వాళ్ళ బాగోగులు చూడడానికి మానవత్వంతో వాళ్ళ ప్రాబ్లమ్స్ చూడాలి. ఎందుకంటే మన సర్వీస్ లో ఎంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. తల్లిదండ్రుల ఇది వాళ్ళ హెల్త్ బాగాలేకపోతే, వైఫ్ ఇది హెల్త్ బాగాలేకపోతే పోస్టింగ్స్ కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి. కానీ దానికి ఇది మనం మనస్సుతోని వినాలి, కానీ ఆఫీస్ రూల్ బుక్ ప్రకారం వింటే దాని వలన కలదు. దాన్ని చూసుకోవడానికి కర్నల్ కమాండెంట్ అని ఎలెక్ట్ చేస్తారు. దాన్ని మన భీష్మ పితామహుడు లాగా కౌరవ అందరినీ పరివారాన్ని చూసుకోవడానికి భీష్మ పితామహ ఎట్లా అయితే ఉన్నాడో అట్లా ఈ యూనిట్స్ ని చూసుకోవడానికి ఒక సీనియర్ ఆఫీసర్ ని ఎలెక్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ అపాయింట్మెంట్. ఎవరు ఎలక్షన్ ఉండేది, లేకపోతే ఎలక్షన్ ఉండదు. అంటే ఎవరికి
ఆ సీనియర్ ఆఫీసర్ మీద విశ్వాసం ఉందో మన బాగోగులు చూసుకోగలడు అని ఆయన్ని ఎలక్ట్ చేసుకుంటారు. ఆ ఎలక్షన్ లో ప్రతి కమాండింగ్ ఆఫీసర్ కి ఒక ఓట్ ఉంటుంది, వాళ్ళ సుబేదార్ మేజర్ కి హూ రిప్రజెంట్స్ ది ఎంటైర్ జవాన్స్ ఒక ఇది ఓట్ ఉంటుంది. ఇవన్నీ కలిసి వస్తే అది ఆర్టిలరీ హెడ్ క్వార్టర్స్ లో అవన్నీ తీసి దాన్ని ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి చేసి ఎవరికి ఎక్కువ వచ్చాయో వాళ్ళని కర్నల్ కమాండెంట్ గా ఎలక్షన్ చేశారని అనౌన్స్ చేస్తారు. అప్పుడు ఇది ప్రెజెంట్ చేస్తారు. అక్కడ కూడా ఇంకా ఎలక్షన్స్ లో గెలవాలి అంటే మీరు మంచి వాళ్ళు, కొంతమంది చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, కొంతమంది పనే చేస్తారు కానీ మిగతా వాళ్ళ గురించి సహానుభూతిగా ఉండరు. అటువంటప్పుడు ఎవరికి మంచి పేరుందో, ఎవరు మనల్ని బాగా చూసుకుంటారో వాళ్ళని ఎలక్ట్ చేసుకుంటారు. దీంట్లో నా దగ్గర ఈ పైన చూసారు చూడండి, కర్నల్ కమాండెంట్ రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీ అని అన్ని రెజిమెంట్స్ నేను హ్యాండిల్ ఉండేది అనమాట. అది అటువంటిదండి. ఇవన్నీ ప్రతి టెన్యూర్ లో అయిన తర్వాత డైన్ అవుట్ అంటారు, అంటే ఆఫీసర్స్ మెన్స్ నుంచి వెనక్కి బయటికి పంపించేసినప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి మీ సేవలకి చెప్తారు. ఇది నేను లే లడాక్ లో కోర్ హెడ్ క్వార్టర్స్ ఉంది, దాంట్లో చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఉన్నాను. అంటే అన్ని బ్రాంచెస్ నా కింద ఉండేవి, నా పైన కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉండేవాడు. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఆయన అది ఇచ్చారు. ఇది ఆర్మీ వార్ కాలేజ్. ఆర్మీ వార్ కాలేజ్ ఇది ఇందోర్ లో ఉంది. అక్కడ ఇది కంపెనీ కమాండర్స్ కి, బెటాలియన్ కమాండర్స్ కి, బ్రిగేడ్ కమాండర్స్ కి ప్రమోషన్ అయ్యే వాళ్ళకి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారన్నమాట. విదేశీ ఇది ఆర్మీస్ నుంచి కూడా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా ఆఫీసర్స్ ని రప్పిస్తారు, వాళ్ళకి కూడా ట్రైనింగ్ అవుతుంది హయ్యర్ లెవెల్. దాంట్లో నేను ఇన్స్ట్రక్టర్ గా, డైరెక్టింగ్ స్టాఫ్ అంటారు, అంటే ప్రొఫెసర్ గా అన్నమాట. అప్పుడు అది ప్రజెంట్ చేశారు. ఇది నేను ఇండియన్ మిలిటరీ అకాడమీలో 2 సార్లు ఇన్స్ట్రక్టర్ గా చేశాను. ఒకటేమో కెప్టెన్ గా ఉన్నప్పుడు చేశాను, ఇది 87 నుంచి 88 దాకా. తర్వాత మళ్ళీ 2004-05 చేశాను యాజ్ బెటాలియన్ కమాండర్, యాజ్ ఎ కర్నల్. అప్పటి 2 కెప్టెన్ అవ్వగానే మనకు ఒక ప్రౌడ్ ఫీల్. అవునండి, ప్రతిదీ ప్రౌడే. అవునా సార్? అవి ఏంటి సార్? అది ఎప్పుడు చూడలేదు. ఇది శ్రీలంక కాదండి. అచ్చా, ఓకే ఓకే ఓకే. మ్యాప్ అని ఇప్పుడు దాకా అది శ్రీలంక మ్యాప్. ఓకే. నేను మేజర్ గా స్కూల్ ఆఫ్ ఆర్టిలరీలో ఇన్స్ట్రక్టర్ గా ఉన్నప్పుడు యంగ్ ఆఫీసర్స్ కి ట్రైనింగ్ ఇచ్చేవాడిని. దాంట్లో ఈ 4 లెఫ్టినెంట్స్ శ్రీలంకన్ ఆర్మీ నుంచి వచ్చారు. వాళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చి దీంట్లో అప్పుడు ఇది ప్రెజెంట్ చేశారు గుర్తుగా. బాగుంది సార్. నాకు ఇంట్రెస్టింగ్. ఇది సార్ ఇది ఆర్మీ డివిజన్స్ అన్నమాట. ప్రతి డివిజన్ కి ఒక్కొక్క ఇది సిగ్నిఫికెన్స్, ఒక్కొక్క ఇది ఉంటుంది. దాన్ని ఫార్మేషన్ సైన్ అంటారు. సో ఇటువంటిది అది నేను ఇది ఆర్టిలరీ నుంచి రిటైర్ అయినప్పుడు వాళ్ళు నన్ను విందు భోజనానికి పిలుస్తారు కదా, అప్పుడు వాళ్ళు అది ప్రొవైడ్ చేశారు ఆర్టిలరీ తరఫున. అది నా బ్రాంచ్ అన్నమాట. ఇవేమో ఇది నీసా అని ఉంది, నేషనల్ ఇదేంటి ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. దానికి నేను గెస్ట్ లెక్చర్ కి నన్ను పిలిచేవాళ్ళు, అప్పుడు నేను వెళ్ళాను. ఎక్కువగా తెలంగాణ ప్రభుత్వం నుంచి, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి. ఇది ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో వాళ్ళు విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు, థాయిలాండ్ నుంచి వచ్చినట్టున్నాడు అతను, వాళ్ళు ఇది ప్రెజెంట్ చేశారు. మన ఫ్లాగ్ నేషనల్ ఫ్లాగ్. ఇవన్నీ గాలిపటాలు. ఇటువంటి గాలిపటాలని ఆ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో ఎగరేసేవాళ్ళు. ఇది మహాత్మా గాంధీ ఏమో మర్రి చెన్నారెడ్డి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఇది ఐఏఎస్ వాళ్ళకి ఇది చేస్తారు. అక్కడ నేను
ఆర్మీ సెమినార్ ఆర్గనైజ్ చేసేవాడిని. నేను మాట్లాడేవాడిని, వాళ్ళకి ఆర్మీ గురించి చెప్పడం, నేషనల్ సెక్యూరిటీ గురించి చెప్పడం, ఎలా ఫంక్షన్ చేస్తామని చెప్పడం. అప్పుడు వాళ్ళ డైరెక్టర్ జనరల్ ఇది నాకు ప్రజెంట్ చేశారు అన్నమాట. నాసిక్ రోడ్ ఆర్టిలరీ సెంటర్ నాసిక్ రోడ్, ఇది మన ఆర్టిలరీ జవాన్ల ట్రైనింగ్ 2 చోట్ల అవుతుంది. ఒకటేమో ఆర్టిలరీ సెంటర్ హైదరాబాద్, ఆర్టిలరీ సెంటర్ నాసిక్ రోడ్. ఆర్టిలరీలోనే ఎన్నో రకాల ట్రేడ్స్ ఉంటాయి. ట్రేడ్స్ అంటే ఇప్పుడు ఆయన ఫోటోగ్రాఫరు, మీరు యాంకరు, ఇంకొకరు ఎడిటరు, అట్లా మాలో ఇది గన్స్ ఆపరేట్ చేసేయడానికి రేడియో ఆపరేటర్స్, డ్రైవర్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ వీళ్ళు ఉంటారు. వాళ్ళ ట్రైనింగ్ చేయడానికి 2 సెంటర్స్ ఉన్నాయి. అది అప్పుడు అక్కడ వాళ్ళకి వెళ్ళినప్పుడు అది ఇచ్చారనమాట. సార్ ఆ పైన అది ఒకటి ఉంది కదా సార్, అది ఏంటి సార్? అది కింద కూడా ఒకటి ఉన్నట్టున్నది కదా సార్, అదే గన్ అండి. గన్ సార్, అది వెపన్ సార్, అది ఆర్టిలరీ గన్. ఇది నేను కర్నల్ కమాండెంట్ గా ఉన్నాను కాబట్టి మా రెజిమెంట్ వాళ్ళని విజిట్ చేసినప్పుడు అది ప్రజెంట్ చేశారు. అది మీడియం గన్, అంటే 30 కిలోమీటర్ల దూరం ఇది ఫిరంగితోని మనం కొట్టచ్చు అన్నమాట శత్రు స్థావరాలని. ఆ ఎక్విప్మెంట్ మా దగ్గర ఉండేది. అది 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 సేమ్ అదే కదా? అది ఆర్టిలరీ సెంటర్ ఇది హైదరాబాద్ ప్రజెంట్ చేశారు. ఇదే సార్? అవునండి. అది ఇది మన గోల్కొండలో ఉన్నట్టుంది కదా దాన్ని, ఎందుకంటే గోల్కొండ ఫోర్ట్ లో ఉందన్నమాట ఆర్టిలరీ సెంటర్ హైదరాబాద్. అందుకని ఇది మీరు యూజ్ చేశారా సార్ దీన్ని? లేదండి, అది పూర్వకాలంలో ఇది. మనం ఇప్పుడు వాడేవి బఫర్స్. సార్ మీరు యూజ్ చేసిన వెపన్, అన్ని వెపన్స్ టెస్ట్ చేసారా? ఇప్పుడు అన్ని చేసాం. అన్ని ఫైర్ చేశారు కదా సార్? ఓకే ఓకే. అప్పుడు ముందు మీకు ట్రైన్ చేస్తుంటారా ఇది ఇలా ఫైర్ చేయాలి? ఇది ఏవైతే ట్రైనింగ్ మామూలుగా ఇది దీంట్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ఉన్నప్పుడు అప్పటి నుంచి ఫైరింగ్, రైఫిల్, పిస్టల్, స్టెన్ మెషిన్ కార్బైన్, మీడియం మెషిన్ గన్ ఇవన్నీ నేర్పిస్తారు. అవి ఫైర్ చేయాలి, దాంట్లో పాస్ కావాలి, టెస్ట్ లో సరిగ్గా కొట్టగలగాలి. అప్పుడే వాళ్ళు ఇది సర్టిఫికేట్ ఇస్తారు క్వాలిఫైడ్ అని. ఈ ఫోటో మనం కలిసినప్పుడు ఇది మీరు తీసుకున్న ఫోటో కదా? ఇది రాష్ట్రపతి వచ్చినప్పుడు మా ఇంటి పక్కనే ఉంటారు. నా ఆఫీసు మా ఇల్లు పక్కలో రాష్ట్రపతి నిలయం అనమాట. ఆయన వెళ్ళినప్పుడు నేను గౌరవపూర్వకంగా నేను కలుస్తాను. ఇది ఆయన్ని ఇదంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళి కలవాలి అని తప్పకుండా రండి అని వచ్చారనమాట. అప్పుడు రాష్ట్రపతితోని ఇది మొత్తం ఫ్యామిలీ, అంటే నాకు మా వైఫ్కి ఈ సీనియర్ ఆఫీసర్స్ని, సీనియర్ డిగ్నిటరీస్ కలవడం మామూలుగా అవుతుంది. కానీ పిల్లలకి అది జన్మలో ప్రెసిడెంట్ ఇంటికి వెళ్ళడం అనేది అది సివిలియన్స్ కి మామూలుగా కష్టం కదా. అందుకని వీళ్ళిద్దరికి ఆ ఆపర్చునిటీ ఇచ్చేసాను అన్నమాట. సరే, ఇవి అవార్డ్స్ ఏవైతే ఉన్నాయి, మెడల్స్, అవునండి, అవి ఎప్పుడు వస్తుంటాయి సార్ మీకు? అవి ఎలాంటి సమయంలో మీకు ఇస్తుంటారా మెడల్స్? అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ నోటిఫికేషన్ చేస్తారండి. అది ఏ ఆపరేషన్స్ కి ఏ మెడల్ ఇస్తారు అనేది. కొన్నేమో ఇంత లాంగ్ సర్వీస్ మెడల్స్ అంటారు, అంటే 9 ఏళ్ళు అయిన తర్వాత, 20 ఏళ్ళు అయిన తర్వాత, 30 ఏళ్ళ సర్వీస్ చేసిన తర్వాత, ఇది లాంగ్ సర్వీస్ మెడల్స్. ఇంకోటి మిగతావేమో ఆపరేషనల్ ఏరియాలో ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇచ్చే మెడల్స్ అండి. అవన్నీ అన్ని మొత్తం బార్డర్ ఏరియాస్ లో వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ఆపరేషన్ జరుగుతూ ఉండేది. దాంట్లో కొన్నాళ్ళు, అంటే 6 months కంటే ఎక్కువ పనిచేస్తేనే అది ఎలిజిబిలిటీ ఉంటుంది. సియాచిన్ లో, హై ఆల్టిట్యూడ్ లో పనిచేసినప్పుడు వస్తుంది. ఇటు ఉన్నదేమో ఇదేమో ఇన్స్ట్రక్టర్ గనరీ. అది గనరీలో, ఆర్టిలరీలో ఇన్స్ట్రక్టర్ అయినందుకు అది క్వాలిఫైడ్ చేసినప్పుడు అది ఆ బిల్డ్ ఇస్తారు. చెప్తాను. ఇదేమో హయ్యర్ కమాండ్ చేసిన తర్వాత దాంట్లో ఇన్స్ట్రక్టర్ గా ఉంటే, అంటే ఆర్మీ వార్ కాలేజ్ లో ఎంఫిల్ స్టూడెంట్స్ కి ఇన్స్ట్రక్టర్ గా ఉంటే అది ఇస్తారు అన్నమాట. ఈ బెల్ట్ ఏమో మా రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీ హిస్టరీని చెప్తుంది. ఎప్పటి నుంచి అయితే గన్స్ మొదలయ్యాయో మన ఇండియన్ ఆర్టిలరీ అని అనుకుంటున్నాము, అవి ఎన్ని వార్స్ లో పార్టిసిపేట్ చేశాయి, ఇది ఆ గౌరవం, దాని
చరిత్ర దాంట్లో ఉంది. ఆ వార్స్ లో పనిచేస్తాను. ప్రతి ఒక్కళ్ళు వేసిన ఒక్కళ్ళు దాన్ని రక్షించాలి, ఆ ఇజ్జత్ ని కాపాడాలి ప్రతి వార్ లో. అందుకని అది ఇస్తారండి. ఇదేమో నేను కల్నల్ గా ఉన్నప్పుడు నా ఇది పని బాగా మంచి పని చేసి దాన్ని అప్రిసియేషన్ గా ఇది ఆర్మీ కమాండర్స్ కమెండేషన్ కార్డ్ అని ఇచ్చారు. అట్లా అది అందరికీ ఇవ్వరు, సెలెక్టెడ్ పీపుల్ కి ఇస్తారు. దానికి రికమెండేషన్స్ వెళ్ళాలి, అది ఎందుకు ఇస్తున్నాము అనేది అది ఇచ్చిన తర్వాత అది ఇచ్చారండి. సరే, ఎక్కడ చూసినా ఎక్కువ దేవుడు ఇవి అవార్డ్స్ కానీ ఇవన్నీ ఎన్ని కనిపిస్తున్నాయి, దేవుడి ఫోటోలు కూడా అన్ని కనిపిస్తున్నాయి సార్ నాకు. అవునండి, ఆర్మీలో ఎవరైతే సావుకు దగ్గర ఉంటారో వాళ్ళకి దేవుడు కూడా అంతే దగ్గర. అంటే మనల్ని ఎవరు కాపాడుతారో ఆ బుల్లెట్ నుంచి, అది మనం ఎంత ట్రైనింగ్ చేసినా కూడా అల్టిమేట్లీ భగవంతుడి మీదే. అది కూడా ఆర్మీలో ఎక్కువ మంది రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. దైవభక్తి వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఉంటుంది. మనం కూడా వాళ్ళతో పాటు ఐడెంటిఫై చేయాలి. మనది ఏ రిలీజన్ అయినా కూడా మన కమాండ్లో ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, బౌద్ధులు కానీ ఎవరు ఉన్నా కూడా అన్ని మతాలు మావే. అందుకని మా యూనిట్స్ లో, ఆర్మీ యూనిట్స్ లో అంతా సర్వధర్మ స్థల్ అంటారు. ఒక రిలీజియన్ కి కాదు, అందరూ వెళ్ళి ప్రే చేసుకోవడానికి. అన్ని మతాల సారము ఒకటే, అందరి దేవుడు ఒకటే, మీరు ఎలా పూజిస్తే అలా మీకు ప్రాప్తిస్తారు. నేను ఒక బెటాలియన్ అదే లైక్ ఏదో ఒక సెట్ ఆఫ్ లో ఏఓబిలో నేను ఆర్మీ దాంట్లోకి వెళ్తే అక్కడ చూసా, అంటే లైక్ అన్ని టెంపుల్స్, సర్వధర్మ అన్ని, ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళ దేవుడిని పూజించారు. సార్, ఇప్పుడు వెపన్స్ అంటే అమ్మవారిని అలా మొక్కుతూ ఉంటారు కదా సార్? అవునండి. అంటే వేరే రిలీజియన్ వాళ్ళు కూడా ఈ వెపన్స్ దగ్గర దుర్గామాతకి జై అంటారు. ఎందుకంటే మేమందరం ఒక ఫ్యామిలీ, ఒక యూనిట్. అంటే ఒక ఫ్యామిలీ, అది భారతీయులం ఫస్ట్, తర్వాత ఆ యూనిట్. మా రిలీజియన్ ఏమిటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన వేషభాషలు ఏమిటి, మన నమ్మకాలు ఏమిటి అనేది అంతా ఇంట్లో. ఒకసారి యూనిట్లోకి వచ్చిన తర్వాత దేశ రక్షణ కోసం, దేశం కోసం, ఈ ఇండియన్ ఫ్లాగ్ కోసం, యూనిట్ కోసం, మనతోని పనిచేసే సహచరులతో పాటు ఉండడానికి అదే మమ్మల్ని చేసే బైండింగ్. కాబట్టి ఎప్పుడు అటాక్ మీద వెళ్ళినా కూడా ఆ యూనిట్ కి ఏదైతే విజయ ఘోష్ ఉంటుందో, దుర్గే మాతాకి జై అని, బజరంగ్ బలికి జై అని, ఇటువంటివి చేస్తారండి. అది శక్తినిస్తుంది, మన ఇది మొరాల్ని పెంచుతుంది. అదే సార్, ప్రతి రిలీజన్ అయితే అది పక్కా అంటారు కదా సార్? అది దాంట్లో భారతదేశ రక్షణకి మనం ఏ రిలీజియన్ నుంచి వచ్చామనేది ముఖ్యంగా, మన దేశం కోసం, మన యూనిట్ కోసం మనం పోరాడుతున్నాం, మన ధ్వజం కోసం, జెండా కోసం, అదే ముఖ్యం. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇల్లు అడగగానే మొత్తం అంతా చూపించినందుకు, అండ్ మీ ప్రతి అవార్డు అండ్ దేనికి వచ్చింది ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. జై హింద్ సార్. చూసారు కదా సార్కి సంబంధించిన అవార్డ్స్ అని. థ్యాంక్ యూ సో మచ్ చెప్పడం జరిగింది. సార్ కూడా మాకు ఎవరు ప్రతి ఒక్కరూ చూపించారు అనమాట, అడగంగానే ఒప్పుకోరు చూపించడానికి, బట్ అడగంగానే సార్ ఒప్పుకొని మనకి ఇదంతా చూపించడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సియా. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.